మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో దేవుడు దావీదును బహుగా ఆశీర్వదించిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన పుట్టింది. చక్కగా మంచి నివాసం కట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు, కట్టుకున్నాడు. అది కట్టుకున్న తర్వాత ఆలోచన పుట్టింది. దేవునికి కూడా ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పి. అప్పుడు వెంటనే నాతానుని పిలిపించి ఇదంతా కూడా డిస్కషన్ అంతా మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను పరిశీలన చేసింది ఏంటంటే, దేవుడు తన నామ ఘనత కొరకు మందిరమును కట్టించమని ఆయన ఎక్కడా కూడా కోరుకోలే. అరణ్యములో ఆయన డేరాలలోనే ఉన్నాడు 40 సంవత్సరాలు వారితో పాటు. అలాగే వచ్చిన తర్వాత కూడా సౌలు ఉన్నప్పుడు దినాల్లో కూడా ఆయన ఏమీ కూడా మందిరం కట్టమని అడగలేదు. దావీదును కూడా ఏం అడగలేదు, సొలొమోను కూడా ఏం అడగలేదు. వాళ్ళు కడతానంటే మీరు నా కొరకు ఎట్లాంటి మందిరం కట్టిస్తారు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని చెప్పి వివరణించి, సరే నా నామ ఘనత కొరకు కట్టుకున్నాను, నా నివాస స్థలంగా ఉంచుతాను అని చెప్పి యెరూషలేమును ఆయన కేంద్రీకృతం చేసి కట్టుకోండి అని చెప్పి అన్నాడు. సో ఈ మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు తన కోసం ఆయన ఏమి ఆలోచన చేసుకోవడానికి అర్థమవుతా ఉంది. అలాగే మరొక చోట, నేను దహన బలులను కానీ ఆ బలులు ఈ బలులు ఇవ్వమని నేను ఎక్కడ ఆజ్ఞ ఇయ్యలేదు, కేవలము నా మాట వినండి, నా మార్గమంతటలో నడవండి అని చెప్పి ఈ ఆజ్ఞనే ఇచ్చాను తప్ప మరి ఏవి కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఏమి చేయలేదు అని అన్నాడు. కాబట్టి ఇంకొక పరిశీలన చేసి చూస్తే, అయ్యా మా పాపములు పోగొట్టుకోవడానికి నీ ప్రాణమును పెట్టయ్యా అని చెప్పి మనమేం అడగల. కానీ ఆయనే మన పాపములన్నీ తీసివేయడానికి శరీరధారిగా వచ్చి ఆయన మరణించి మనల్ని మరణం నుంచి తప్పించి పునరుద్ధానిగా చేశాడు. సో ఇక్కడ ఆయన ప్రాణం కూడా పెట్టాడు. సో ఆయన గురించి ఆయన ఏమీ కూడా ఆలోచన చేసుకోవట్లేదు. కేవలము నా ప్రజలు, నా బిడ్డలు నా యొద్దకు రావాలి, ఆయన ఉన్నటువంటి స్థలంలో మనం కూడా ఉండాలి, ఆయన వలె మహిమ వస్త్రాలు ధరించాలి, ఆయన వలె స్వారూప్యంగా మారాలి, ఆయన వలె యథార్థంగా ఉండాలి, ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప మరి ఇంకేమీ కోరుకోవట్లేదు. అందుకని ప్రభు అన్నాడు, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని ఎరిగి ఉన్నప్పుడు నేను మరి ఎంత మంచివాడిని, మీ కొరకు ప్రాణం పెట్టాను, నా కొరకు నేను ఏమీ అడగలేదు మిమ్మల్ని అని చెప్పి అనడం కూడా జరుగుతుంది. కాబట్టి మన దేవుడు తన కోసం ఏమీ ఆలోచన చేయక సమస్తాన్ని మన కోసం ఇచ్చినవాడు. మనం ప్రార్థన చేస్తే ఎందుకు వినడు? కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని యథార్థతతో దేవుణ్ణి సేవించినప్పుడు దేవుడు సంతోషపడి మనల్ని బట్టి ఎంతో గొప్ప గొప్ప కార్యాలు కూడా చేస్తాడని కూడా ఆయన సేవకుడికి తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.